ఏటా అక్టోబర్ 2వ శుక్రవారం జరుపుకుంటున్న ప్రపంచ గుడ్డు దినోత్సవం విజయవాడలో ఘనంగా జరిపారు. ర్యాలీలు, వంటల పోటీల వంటి వాటిని ఔత్సాహికులు నిర్వహించారు. గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రిని పౌల్ట్రీ రంగానికి వ్యవసాయ హోదా కల్పించాలని సమాఖ్య కోరింది. పెరిగిన దాణా, మేతల ఖర్చులతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోతోందని, సర్కార్ పరిశ్రమను ఆదుకునేందుకు సహకరించాలని ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షులు సుందరనాయుడు కోరారు. కోళ్ల దాణాకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. మాకు వ్యవసాయ హోదాను కల్పించండి. మాకు రాష్ట్ర విభజన ముందు విద్యుత్తును పూల్డ్ కాస్ట్ కే ఇచ్చే విధంగా జీవోను ఇచ్చి ఉన్నారు. ఆ జీవోను అమలు పరచాలని అభ్యర్థిస్తున్నాను. బడి పిల్లలకు మరియు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కోడిగుడ్లను టెండర్ల ద్వారా కాకుండా రైతులకు లేదా రైతు సమాఖ్యలకు కేటాయించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మరియు ఇక్కడ మన రాష్ట్రంలోని ఆయిల్ కేక్స్, రైస్ బ్రాండ్ వాటి పైన 4.5% ట్యాక్స్ వేస్తున్నారు. దాన్ని మినహాయించాలని చెప్పని కోరుతున్నాను. సార్, మీరు మద్దతు ధర ప్రకటించి కొంటున్న ధాన్యపు గింజలను, ఇప్పుడు గిడ్డంగుల్లో ఉంచిన ధాన్యపు గింజలను మాకు అనుసంధానించి మీ కొనుగోలు ధరకే కేటాయించిన కొంత ఊరట రైతులకు లభిస్తుంది. బీమా పథకం ప్రకృతి వైపరీత్యాలకే ఉంది. దానిని కూడా ఈ ప్రీమియంలోని వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. సార్, మీ చొరవతో, మీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుండి బ్యాంకుల్లో రుణాలపై ఇప్పుడున్న 11.5 నుండి 12% వడ్డీని కాకుండా దీన్ని కూడా వ్యవసాయ రంగం మనకు ఇచ్చే విధంగా 7% వడ్డీకే నియంత్రించే విధంగా కేంద్రం నుండి అనుమతి కావాలని మీ ద్వారా అవుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడున్న రుణాలను 1 సంవత్సరం పాటు మారిటోరియం ఇప్పించాలని, 4% వడ్డీపై మినహాయింపు ఇప్పించాలని మరియు ఇప్పుడు ఫారాల నిర్వహణకు వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఈ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల ఊబిలో ఉన్నది. దాన్ని కూడా మీరు రక్షిస్తారని మా పౌల్ట్రీ సోదరులందరూ ఆశిస్తున్నారు.